హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే, రీసెంట్గా మనకి ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పోర్టల్ అనేది ఓపెన్ అయితే అయిపోయింది కదా. సో దానికి సంబంధించి వీడియో రీసెంట్గా చేశాను. అలాగే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా వీడియో అయితే చేశాను. అందుకు సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనకి ఏంటి అంటే, ట్రాన్స్ఫర్స్ రిక్వెస్ట్ పెట్టుకునేటప్పుడు చాలామంది క్యాండిడేట్స్కి ఓటీపీస్ రావు, అలాగే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో అలా రావడానికి రీజన్స్ ఏంటి, అలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకి ఫస్ట్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి ఆన్లైన్లో అంటే, ఫస్ట్ మనం ఒక ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, ఫామ్ టు బి సబ్మిటెడ్ బై జీడిఎస్ హూ అప్లైస్ ట్రాన్స్ఫర్ త్రూ ఆన్లైన్ అప్లికేషన్. సో ఈ ఫామ్లో ఏంటి అంటే, మనము ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఫస్ట్ది వచ్చేసి నేమ్ ఆఫ్ ద జీడిఎస్, నెక్స్ట్ డెసిగ్నేషన్ బీపీఎమా, ఏబీపీఎమా, జీడిఎస్ఆ, నెక్స్ట్ వర్కింగ్ ఆఫీస్, మీరు ఏ ఆఫీస్ నుండి అంటే ఏ బీఓ నుండి అయితే వర్క్ చేస్తున్నారో ఆ బీఓ నేమ్ అయితే రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ ఐడి, నెక్స్ట్ టీఆర్సీఎల్ లెవెల్ అండ్ స్లాబ్. సో మీరు ప్రజెంట్ టీఆర్సీఏ ఎంత ఉంది, అలాగే మీరు ఏ స్లాబ్లో వర్క్ చేస్తున్నారు అన్న డీటెయిల్స్ రాయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత కమ్యూనిటీ, నెక్స్ట్ సెలెక్టెడ్ అండర్. సో మీరు ఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు అనే దాన్ని ఇక్కడ రాయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్, ఏ రోజు మీరు డ్యూటీలో జాయిన్ అయ్యారు, అలాగే మొబైల్ నెంబర్. సో ఇక్కడ ఏంటి అంటే, మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నారో, మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ పోర్టల్లో అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఆ మొబైల్ నెంబర్కే ఓటీపీ వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే రాశారో అదే అక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో అలా కాకుండా మీరు డిఫరెంట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని రావడం, లేదంటే మీరు ఇక్కడ ఒక నెంబర్ రాసి అక్కడ వేరే నెంబర్ ఎంటర్ చేశారనుకోండి, ఇక్కడ ఏదైతే నెంబర్ రాశారో ఆ నెంబర్కి ఓటీపీ వెళ్ళిపోతుంది. సో మీరు మీ ఫోన్లో చెక్ చేసుకున్నప్పుడు ఆ నెంబర్కి ఓటీపీ రాదు. కాబట్టి ఇక్కడ రాసిన మొబైల్ నెంబర్తోనే మీరు లాగిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్, నెక్స్ట్ వెదర్ ఎంగేజ్డ్ ఆన్ కంపాషనేట్ గ్రౌండ్స్, ఎస్ ఆర్ నో. సో మీరు కంపాషనేట్ గ్రౌండ్స్ మీద సెలెక్ట్ అయ్యారా, లేదంటే నార్మల్గా ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారా అనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్ వెదర్ బిలాంగ్స్ టు పీడబ్ల్యూడి, ఎస్ ఆర్ నో. సో మీరు పీడబ్ల్యూడి కేటగిరీలో కనుక సెలెక్ట్ అయ్యి ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అనేసి ఎంటర్ చేయండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఆల్రెడీ అవైల్డ్. సో మనకి ఫీమేల్కి ఎన్ని ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, మేల్కి ఎన్ని ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఎలిజిబిలిటీస్ ఏంటి అనే దానిపైన సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ప్రెజెంట్ అయితే మీరు ఇప్పటి వరకు ఎన్ని ట్రాన్స్ఫర్స్ తీసుకున్నారు అనేది నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఒకసారి డిక్లరేషన్ చదవండి. ఐ డిక్లేర్ దట్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ బై మీ ఇన్ కనెక్షన్ విత్ జీడిఎస్ ట్రాన్స్ఫర్ ఈస్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ ఐ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ ఎనీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఇక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసాము, ఏవి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అది చదివిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద జీడిఎస్ విత్ డేట్ సైన్ చేసి డేట్ చేసి మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ సెండ్ చేసిన తర్వాత మీది యాక్టివేట్ అయితే అవుతుంది ఆన్లైన్ ట్రాన్స్ఫర్ పోర్టల్లో మీ నెంబర్తో. సో మీరు అక్కడ ఎంప్లాయీ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసేసుకొని ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఫర్దర్గా ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.